హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? అసలు ఈరోజు మనం చూసేస్తాం. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రతి ఒక్కరి లవ్ అండ్ సపోర్ట్ నా మీద అలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయడం లేదు, న్యూ పర్సన్ వస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి. మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వాలి, వారికి కూడా మన ఛానల్ అనేది హెల్ప్ అవ్వాలి అని అదొక ఆశ అనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఓకేనా? మీ లైక్ అనేది నాకెంతో బూస్టప్. అండ్ అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ చాలామందికి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, ఓకేనా? ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మాత్రం చాలా 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 థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, అలాగే మన ఛానల్ని చూసిన వారందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఫస్ట్ మనం ఈరోజు మీ ఎనర్జీస్ అనేది ఫస్ట్ చెక్ చేస్తాను. చాలా రోజులు అవుతుంది. మీ ఎనర్జీస్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మీ పర్సనల్ గైడెన్స్ చూద్దాం, ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకోండి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయండి. మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఫస్ట్ మనము మీ గైడెన్స్ అనేది చూద్దాం, ఓకేనా? ద హెరోఫెంట్ అండి, డెత్, నైట్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు వచ్చింది? ఓకే, ద మెజిషియన్. వా, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. గ్రాటిట్యూడ్ చెప్పండి అందరు యూనివర్స్కి. ఓకే, ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చూడండి. మీరు స్పిరిచువల్గా మీ నాలెడ్జ్ అనేది మీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మీ లైఫ్లో ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. తనకి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు. ఈ పర్సన్కి చేరుకోవడానికి మీకు దారి అనేది దొరకడం లేదనమాట. సో చాలా మంది మీరు చాలా లాస్ అయిపోయాను, అండ్ కెరియర్ వైజ్గా కూడా కావచ్చు, లేదా మీ పర్సన్ని మీరు చాలా మంది మిస్ అవుతున్నారనమాట, చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్కి ఎలా చేరుకోవాలి అనే దారి మీకు కనిపించడం లేదనమాట, అంత బ్లాకేజెస్. ఈ పర్సన్ని ఎలా చేరుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఈ పర్సన్కి ఎలా కాల్ చేయాలి, ఈ పర్సన్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేశారు, ఏ విధంగా కాల్ చేయాలి, ఎన్ని నెంబర్తోనే కాల్ చేసిన ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ప్రజెంట్ ఉన్నారనమాట. కానీ మీరు చూడండి, ఈ పెయిన్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. ఇక్కడ మీ సోల్ పర్సన్ ఎవరు వస్తున్నారండి మీ లైఫ్లో. ఈ పర్సన్ మీ పర్సన్ అయినా ఉండాలి, లేదా అదర్ పర్సన్ అయినా ఉండాలన్నమాట. ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని హెల్ప్ చేస్తారు అండ్ ఈ పెయిన్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తారనమాట. మీ చుట్టూ నెగటివ్ పీపుల్స్, మీ లైఫ్లో చాలా నెగటివ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే అదంతా ఎండ్ అయిపోయే రోజు అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ మీరు బయటకు రాబోతున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది, డెత్ కార్డ్ వచ్చింది, ద హెరోఫెంట్ వచ్చింది, మేజర్ అర్కానా. ఈ పర్సన్ ఎవరో ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా ఇక్కడ మీ లైఫ్లో 2 పర్సన్స్ లాంటిది చూపిస్తుందండి. మీ లైఫ్లో అతి తొందరలో, మేబీ టైమింగ్ చెప్తాను లాస్ట్లో, మీ లైఫ్లో 2 పర్సన్ అనేది మీ లైఫ్లో వస్తున్నారనమాట మీకు ప్రేమను అందించడానికి.
కెరీర్ వైజ్గా కూడా చాలా మంది ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారంటే మీకు మంచి గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. 6 days కావచ్చు, 6 weeks కూడా కావచ్చు, ఓకేనా? ఆ లోపల మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారండి. చాలా మందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ ఎవరు రాబోతున్నారు. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నారంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నారనమాట. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, ఏ రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లో ఎండ్ అయిపోయిందో మళ్ళీ కొత్తగా చిగురించబోతుంది అనమాట. మళ్ళీ రీస్టార్ట్ అనేది అవబోతుంది. ఇక్కడ మ్యారేజ్ కూడా చూపిస్తుంది. చాలా మందికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. మేబీ మీ లైఫ్లో మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నాను, లేదా నా పర్సన్ నన్ను పూర్తిగా దూరం చేసేసారు, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లో వస్తారా లేదా రారా? కొంతమందికి ఈ పర్సన్ మీతో రిలేషన్ పూర్తిగా ఏం చేసుకుని వెళ్ళిపోయారంటే మళ్ళీ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు పడుతున్న బాధ నుంచి బయటకు రాగలరండి డెఫినెట్లీ, కానీ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. ఫస్ట్ నేను చేయలేను, నా లైఫ్లో ఇదే బాధ ఉంటుంది, నేను బయటకు రాలేను, నా జీవితం ఇంకా అంతే అని మీరు అనుకోవద్దు. ఇక్కడ మీలో స్ట్రాంగ్నెస్ కావాలి, మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఏం జరిగినా సరే, ఇలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను ఎదుర్కోగలను, నేను ధైర్యంగా ఉండగలను. నా ప్రేమను పొందే అర్హత పర్సన్కి లేనప్పుడు అది తనకు అదృష్టం లేదు కాబట్టి తను దూరం అయిపోయారు. నా ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి అని మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీలో పెరగాలండి. ఓకేనా? ఇక్కడ మీ లైఫ్లో ఏదైతే ఎండ్ అయిపోయిందో అదే రీబర్త్ అవుతుంది, మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, మీ లైఫ్లో గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ 1 week కూడా పట్టచ్చు. ఆ లోపల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది డెఫినెట్లీ అండి. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కార్డ్స్. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా తయారవ్వడము, మీరు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ నుంచి రీయూనియన్ అవ్వడం, అంటే మీ లైఫ్ టర్నింగ్ తీసుకోవడం జరగబోతుంది అనమాట. ఇక్కడ ఒక పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు, ప్రేమని అందిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆఫర్ లాంటిది రాబోతుంది అనమాట. అంటే మీ మీద ఇంట్రెస్ట్తో, ప్రేమతో మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం. మేబీ ఇన్ని రోజులు ఇంకా అలాగే బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉందండి మా బతుకు, ముందుకు వెళ్ళడం లేదంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ అండి. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు, అలాగే మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఏం జరిగినా సరే ఇక్కడ స్టార్ అనమాట. అన్ని విధాలుగా మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు. నేను చెప్పాను ఇందాకే, ఏం జరిగినా ఎలా ఉన్నా నేను అన్నిటికీ బ్యాలెన్స్ చేసుకోగలను, నేను ఉండగలను, ధైర్యంగా ఉంటాను, నేను కుంగిపోను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలన్నమాట. అదే ఇక్కడ జరుగుతుంది. ఓకే, నేను యాక్చువల్గా ఈ కార్డ్ చూడలేదు, కానీ మేబీ ఆ యూనివర్స్ నాతో పలికిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అన్ని విధాలుగా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారండి. మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో, మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారో ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారండి. మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ పర్సన్ దగ్గర నాకు హ్యాపీనెస్ లేదు, నాకు ఇంపార్టెన్స్ కూడా ఈ పర్సన్ ఇవ్వరు, నేను కేర్ చేయరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రిలేషన్షిప్లో సఫర్ అవుతా, బాధపడతా, కుమిలిపోతూనే బతుకుతున్నాను, నా లైఫ్కి అసలు అర్థం అనేదే లేదు అనుకుంటే చూడండి, డెఫినెట్లీ మీకు ఆ రిలేషన్ వద్దనుకుంటే ఏం చేసి పడేసేయండి. అలాంటి వారు ఎవరైనా బాధపడుతున్నారంటే ఇన్ని ఇయర్స్ నుంచి డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్, మీకు చాలా ప్రేమను అందించే పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, తను మీకు చాలా కనెక్ట్ అవుతారు, అండ్ ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా అయి ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ సోల్మేట్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. మీ లైఫ్లో సోల్మేట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటారు, కొంతమందికి న్యూ పర్సన్. ఇంకా మీ సోల్మేట్ని మీరు కలుసుకోలేదు అనుకుంటే డెఫినెట్లీ ఏదో మ్యారేజెస్, ఏదో ఫంక్షన్లో మీ పర్సన్ని మీరు కలుసుకోవడం జరగబోతుంది అనమాట. తనని చూడగానే ఈ పర్సన్ నా పర్సన్, తను మీకు చాలా దగ్గరగా అనిపిస్తారనమాట. తనని చూడగానే మీ ఫేస్లో ఏదో తెలియని స్మైల్, మీ కళ్ళు ఆనందంతో ప్రకాశిస్తాయి అన్నమాట. మీ సోల్మేట్ తను అని మీరు గుర్తించండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
వావ్, బ్యూటిఫుల్ అండి. 4 of Wands, the World, వావ్, జస్టిస్, ద హెరోఫెంట్, మీ డేక్లో కూడా వచ్చింది ఇది. టెంపరెన్స్, 2 of Cups, 3 of Swords, King of Pentacles, Page of Pentacles, ఇది కూడా వచ్చిందండి. 10 of Pentacles వచ్చిందనమాట. కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, ఓకే, ఇది కూడా వచ్చింది. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, 3 of Swordsకి క్లారిఫికేషన్. ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? 2 కార్డ్స్ వచ్చేది చూద్దాం. టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేక్ ఇదే అండి. ఇంతకుముందు మీ గైడెన్స్ చూసినప్పుడు కూడా బాటమ్ ఆఫ్ ద డేక్ ఇక్కడ 7 of Swords వచ్చిందనమాట. చూడండి ఇక్కడ మీరిద్దరు ఎలా ఉన్నారంటే, చూడండి, మీరు మీ పర్సన్ నా లైఫ్లో నుంచి ఈ పర్సన్ పారిపోతున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారండి. నా లైఫ్లో నుంచి ఈ పర్సనే పారిపోతున్నారు. తన లైఫ్లో 3rd person ఉన్నారు. నన్ను పట్టించుకోవడం లేదు, సరిగా నన్ను కేర్ చేయడం లేదంటే తన లైఫ్లో అదర్ పర్సన్ వచ్చేసారు. సో అక్కడ తను హ్యాపీగా ఉన్నారు, ఇంకా నన్ను ఎక్కడ పట్టించుకుంటారు అని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు కూడా అలాగే అనుకుంటున్నారనమాట. నన్ను పట్టించుకునేంత టైం నా పర్సన్కి లేదు. తన లైఫ్లో తన 3rd personతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. తన హార్ట్కి అన్నీ మేబీ ఇక్కడ కత్తులు దిగుతున్నాయి అనమాట. ఒక్కొక్క మాటకి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క కత్తి తన గుండెలో దిగుతున్నాయి అనమాట. అంత హ్యాపీగా మీ పర్సన్ ఉన్నారండి. చూడండి, ఇక్కడ మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు, సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారు, సింగిల్ పర్సన్ మ్యారేజ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? వాట్ ఎవర్ అండి మీ రిలేషన్షిప్, ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు మ్యారీడ్ అయిన వారా, అన్మ్యారీడా, సింగిలా, వాట్ ఎవర్, ఈ పర్సన్ చూడండి మీతో హ్యాపీగా ఉండాలి, తనకు ఉంది ఆ ఫీలింగ్. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ అయితే అక్కడ తను అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను, నేను ఇంకెవరు ఎదిరించలేరు, నా లైఫ్ అనేది టర్న్ తీసుకుంది, నేను చాలా హ్యాపీగా ఉంటాను, నన్ను ఎదురించే వారే నా లైఫ్లో లేరు అని పర్సన్ తన ఫీలింగ్ అనమాట. కానీ చూడండి అక్కడ తను మేబీ మిమ్మల్ని కాకుండా 3rd person చూస్ చేసుకున్నారా, లేదా మీ పర్సన్ అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారా, అక్కడ హ్యాపీగానే ఉంటున్నారని మీరు అనుకుంటున్నారా? తను ఇక్కడ చూడండి 5 of Pentacles, చాలా లాస్, బాధ, భరించలేనంత చిరాకు, తన జీవితం అంతా చేంజ్ అయిపోయింది, సంకనాకిపోయింది అని పర్సన్ బాధపడుతున్నారనమాట. ఏ పర్సన్ అయితే తను కావాలనుకున్నారో ఆ పర్సన్ చేతిలో తన జీవితం చూడండి అంతా నాశనం అయిపోయింది. అసలు ఇక్కడ సంతోషం లేదు. అండ్ ఇక్కడ ఒక్కొక్క మాటకి కత్తిపోట్లు దిగుతున్నాయి అనమాట తనకి. అంటే తను భరించలేనంత బాధ, తనని అర్థం చేసుకునేవారు లేరు, తనని కేర్ చేసేవారు లేరు, ఈ పర్సన్ ఏమీ నడవకపోవడము, వారి చెప్పు చేతలో ఈ పర్సన్ ఉండడము, తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన జీవితం ద వరల్డ్ వచ్చిందనమాట. తన ప్రపంచం ఎలా ఉండేది, హ్యాపీగా ఉండే ప్రపంచం నుంచి ప్రతి క్షణం టెన్షన్, భయం, బాధ, అక్కడికి ఈ పర్సన్ వెళ్ళిపోయారు. తన లైఫ్ అనేది టర్న్ తీసుకుందనమాట. ఓకే, కొంతమంది మీ పర్సన్ మీతో చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ ఏ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అనే వారికి మాత్రం మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది. ప్రజెంట్ మీరు ఇదంతా జరుగుతుందో లేదో అనే భయం, బాధలో ఉన్నారంటే మీ లైఫ్ డెఫినెట్లీ అండి ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకుని రావాలి అనే ఇంటెన్షన్ ఉంది. మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే తన లైఫ్ అనేది ఎంత హ్యాపీగా ఉండేవారో అంత సాడ్ సిచ్యువేషన్కి ఈ పర్సన్ తన లైఫ్ అనేది తన జీవితం వెళ్ళిపోయింది అనమాట. ఒక ఊబిలో ఈ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా ఉందన్నమాట ఈ పర్సన్ తన పరిస్థితి. ఓకే, జస్టిస్, తన లైఫ్లో తను అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ అక్కడ ఏమి జరగడం లేదు. ఇప్పుడు న్యాయం గురించి వెయిట్ చేస్తున్నారనమాట. అంటే చూడండి, ఇప్పుడు మేబీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ పెద్ద ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైనా జరిగిందంటే దాంట్లో నేనే గెలవాలి అనే టైప్ అనమాట ఇక్కడ. ఓకే, ఈ పర్సన్కి అక్కడ గెలవనిచ్చేవారే లేరు తన లైఫ్లో.
ఇక్కడ ఈ పర్సన్ ఏదో రిలేషన్ ఇరుక్కున్నారండి. పర్సన్ న్యాయం గురించి పోరాడుతున్నారనమాట. ఈ పర్సన్ ని మేబీ థర్డ్ పర్సన్ కూడా అయి ఉంటే తన లైఫ్ లో ఈ పర్సన్ మీద ఏంటంటే వారి ఈ పర్సన్ ఏమి నడవకూడదు, వారు ఏం చెప్తే ఈ పర్సన్ వినాలి, ఆ విధంగా ఈ పర్సన్ ని వారు తన చెప్పు చేతిలో ఉంచుకున్నారనమాట ఈ పర్సన్ కి. సో అది ఆ లైఫ్ అనేది ఈ పర్సన్ కి నచ్చడం లేదనమాట. ఓకే, ఇక్కడ మీది మీ పర్సన్ది అదర్ క్యాస్ట్ కూడా ఉండొచ్చండి. మీది మీ పర్సన్ది వేరే క్యాస్ట్ కూడా చూపిస్తుంది. ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకి చాలా ఎడవాలి, టెంపరెన్స్ వచ్చింది, చాలా ఎడవాలి అని ఉంది తనకి. కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. తను ఎంతైతే లోపల బాధపడుతున్నారో, తను ఎంత లోపల కుమిలిపోతున్నారో ఈ పర్సన్ బయటకి చూపించడం లేదనమాట. కానీ మీ వైపు వస్తాను డెఫినెట్లీ. నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇప్పుడైతే ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. నేను నిలబడగలను, ఈ పర్సన్కి ఏమి తెలియనీయకూడదు, నా ప్రేమ కానీ నా బాధ కానీ ఈ పర్సన్కి తెలియనీయకూడదు. ఒకవేళ తెలిస్తే ఈ పర్సన్ నన్ను ఎక్కడ చీప్గా చూస్తారేమో, లేదా నన్ను పట్టించుకోరేమో. ఇప్పుడు నేను అదర్ పర్సన్తో హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకుంటున్నారు. అలా ఉంటేనే పర్సన్ ఇంకా నేను చేసేస్తారు, నా వెంట వస్తారు. నేనే బాధపడుతున్నాను అని పర్సన్కి తెలిసిందనుకోండి, నన్ను అసలు కేర్ కూడా చేయరు, నన్ను పట్టించుకోరు. నీ లైఫ్లో నువ్వే హ్యాపీగా లేవు, నన్నేం పట్టించుకుంటావు ఇంకా అన్నట్టుగా మీరు తనని దూరం పెట్టేస్తారు కదా. ఇంత ధైర్యం లేదు నీకు అని మీరు అనుకుంటారు కదా. అందుకనే ఈ పర్సన్ చూడండి ఏమీ తెలియనియడం లేదనమాట. కానీ డెఫినెట్లీ మీ వైపు వస్తారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ వైపు డెఫినెట్లీ వస్తారు. మీకు ఇక్కడ ఆఫర్ లాంటిది ఏదో ఇవ్వాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది. తనకు తెలుసండి మీరు తనని ఎంతగా లవ్ చేస్తారు, ఎంతగా ప్రేమిస్తారు, తనని ఎంత ఆరాధిస్తారు. మీరు వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, వాట్ ఎవర్, మీరు మాట్లాడే విధానం, మీరు చూపించే కేరింగ్లోనే తనకి అర్థమవుతుంది అనమాట మీరు ఎంత కేరింగ్ గల పర్సన్ అని. ఓకే, తన లైఫ్లో ఉన్నవారితో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది, చాలా గొడవలు జరుగుతున్నాయి తన లైఫ్లో. మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారంటే థర్డ్ పర్సన్తో మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అనమాట. థర్డ్ పర్సన్ మీ పర్సన్తో మైండ్ గేమ్ ఆడడం, మీ పర్సన్ని ప్రతిసారి కంట్రోల్లో తీసుకోవాలి అని అనుకోవడం. ఈ పర్సన్ వారికి మిమ్మల్ని కంపారిజన్ చేశారండి డెఫినెట్లీ. ఇక్కడ ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది థర్డ్ పర్సన్ విషయంలో. 3 ఆఫ్ స్వర్డ్స్ అంటే థర్డ్ పర్సన్ కార్డ్. ఓకే, అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్. మీ వైపు ఎప్పుడు ప్రేమ ఉంటుంది, థర్డ్ పర్సన్ వైపు ఎప్పుడు గొడవలు, ఎప్పుడు మేబీ మనశ్శాంతి లేని జీవితం అక్కడ. అలాంటి లైఫ్ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట. మేబీ మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. వారిద్దరి మధ్యలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఒకరిని ఒకరు సూటిపోటి మాటలు అనుకోవడము, వారిద్దరి గురించి మేబీ కోర్ట్ కేసెస్కి వెళ్ళిపోవడము, అలాంటిది కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది చూపిస్తుందండి. వారిద్దరి మధ్యలో ఏదైనా డివోర్స్ కూడా, వారిద్దరి మధ్యలో ఏదైనా డివోర్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఓకే, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఈ పర్సన్ లైఫ్లో. అసలు హ్యాపీనెస్ అనేది లేదు. తను కప్ తీసుకుని రావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా మీ వైపు రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి. మీ వైపు రావాలి, మీకు ఏదైనా ప్రపోజల్ ఇవ్వాలి. కొంతమందికి ఈ పర్సన్ మీ పర్సన్ నెంబర్ని మీరే బ్లాక్లో పెట్టేశారు. ఈ పర్సన్ ఇంకా ఆ బాధ మీరు భరించలేకపోతున్నారు. ఈ పర్సన్ తన వలన అసలు తన పేరు తలుచుకుంటేనే మీకు ఏదో తెలియని కోపం, చిరాకు, అసహ్యం, పట్టలేనంత కోపం మీకు వస్తుంది. అంటే ఈ పర్సన్ చూడండి తన నెంబర్ని మీరే బ్లాక్లో పెట్టుకున్నారంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదైనా కాంటాక్ట్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, తనని మళ్ళీ మీరు కాంటాక్ట్ అవుతారా లేదా, తనకి ఏమీ అర్థం కావడం లేదనమాట. ఆ ఇరిటేషన్ తీసుకెళ్ళి మొత్తం థర్డ్ పర్సన్ మీద చూపించడము, అక్కడ ఇద్దరికి గొడవలు అయిపోవడము, ఆ గొడవ కాస్త పోలీస్ కేస్, కోర్ట్ కేసెస్ అని అక్కడికి వెళ్ళిపోవడం, అలాంటి సిచ్యువేషన్ కూడా ఎదుర్కొంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ని తను సెలెక్ట్ చేసుకున్నారంటే చూడండి ఆ పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ లేదా మనీ ఫ్లో బాగున్న పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, మీకంటే అందంగా ఉంటారు, మీకంటే బబ్లీగా ఉంటారు అని నేను చెప్పను. కొంచెం మనీ ఫ్లో బాగున్న పర్సన్ ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడి పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారనమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు, ఏ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలి.
ఇక్కడ చూడండి ఒక స్టిక్కి ఇప్పుడిప్పుడు చిగురులు వస్తున్నాయి అనమాట. మేబీ చిన్న చిన్న ఆకులు అలాంటివి వస్తుంది కదా. ఇక్కడ ఈ పర్సన్ ఒక ఎడారిలో ఉన్నారు, ఒక స్టిక్ని పట్టుకొని ఉన్నారనమాట. ఎడారిలో అసలు నీళ్ళే ఉండవు కదా. ఇక్కడ చూడండి ఇది ఎండిపోతుందేమో అనుకున్నారు పర్సన్, కానీ ఈ స్టిక్ అనేది మళ్ళీ చిగురిస్తుంది అనమాట. అలాగే ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుందేమో అని పర్సన్ హోప్ అంతా వదులుకున్నారు మీ మీద. కానీ పర్సన్ చూడండి మళ్ళీ తనకు తెలియకుండానే ఈ విధంగా టర్న్ అవుతుంది, ఈ విధంగా మళ్ళీ మీరు కలుసుకుంటారు అని పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగానే మీరిద్దరు కలుసుకోవడం జరగబోతుందండి. ఈ పర్సన్ వైపు కూడా మ్యారేజ్ కార్డ్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీ వైపు కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చాయి కదా, ఇక్కడ మీ పర్సన్ వైపు కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చాయి కదా. మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు కలుసుకోబోతున్నారండి. అసలు ఈ విధంగా మీరు కలుసుకుంటారు, ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారు, ఈ పర్సన్ మీ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతారు అని మీరు అసలు అనుకోరనమాట. అలాంటిది టర్నింగ్ చూపిస్తుందండి. డెఫినెట్లీ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారు అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి కప్ తీసుకుని వస్తున్నారు. మీరు హోప్ అనేది వదులుకోకండి, ఓకేనా. కానీ మీ వర్క్లో మీరు బిజీ ఉండాలండి. ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించారనుకోండి, ఆ పర్సన్కి అర్థం అవుతుంది ఈ పర్సన్ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారు, నాకు తెలుస్తుంది అనే ఫీలింగ్ తనకి కలుగుతుంది. కాబట్టి తన గురించి మీరు ఎక్కువగా ఆలోచించకూడదు, మీ వర్క్లో మీరు బిజీగా ఉండాలన్నమాట. మీ కెరీర్లో మీరు ఎలా ముందుకెళ్ళాలి, మీ వర్క్ ఏంటిది, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు మర్చిపోకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. డెఫినెట్లీ మీ పర్సన్ వైపు నుంచి మీకు వస్తుంది. ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్కి తెలియకుండానే మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఇక్కడ మీది మీ పర్సన్ది క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు, లేదా రిలీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం ఈ పర్సన్కి ఉంది. తనకు ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ నా విషయంలో అసలు హ్యాపీగా లేరు, నేనే ఇగ్నోర్ చేయడం వల్ల ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. కానీ తనకు నేనంటే ఇష్టం ఉంది అని పర్సన్కి తెలుసు, కాబట్టి తను ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే ఆ కాన్ఫిడెన్స్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, ఓకే అండి. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది, మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంది యూనివర్స్. మేషరాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు కింగ్ ఆఫ్ పెంటికల్స్. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందమ్మా. ఈ పర్సన్ మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలి, మీకు ఏదో సర్ప్రైజ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారనమాట. అండ్ సింహరాశి వారికి 3 of Swords అండి. హార్ట్ బ్రేక్ అవుతుంది చాలా మీకు ఏదో విషయంగా. అండ్ కన్యా రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీరు. అండ్ తులారాశి వారు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ వృశ్చిక రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు ఈరోజు మీరు. అండ్ ధనురాశి వారు టీం వర్క్ చేస్తారు ఈరోజు మీరు, కొలాబరేషన్ చూపిస్తుంది. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారు, వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. మీనరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, పదే ఇదే కార్డ్ వస్తుందండి. మేబీ మీ లైఫ్లో ఎవరు ఈ పర్సన్ ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అవుతున్నారు అండ్ మీకు హెల్ప్ చేయాలి, మీరు లేకపోతే తను లేరేమో అనే ఫీలింగ్ తనకి చాలా ఉందండి పర్సన్కి. ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి. 2 of Cups వచ్చింది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీతో కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, ఆ ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే అండి. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ చాలా మందికి చేరాలి, వారికి హెల్ప్ అవ్వాలి.
కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ రీడింగ్ని మీరు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.